హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటి టిప్ వచ్చేసి ఇలాగా మనం సాంబార్కైనా టమాటా పప్పుకైనా ఏదైనా మనం కుక్కర్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు అవి పొంగిపోతూ ఉంటుంది. అలాగా పైకి పొంగకుండా కుక్కర్కి కూడా పప్పు అనేది అంటుకుని ఉండాలంటే ఈ విధంగా చేయండి. కుక్కర్ మూత పెట్టుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఇలాగా కుక్కర్ మూత పైన విజిల్ పెట్టకుండా ఇలా టిష్యూ పేపర్ పెట్టండి. తర్వాత విజిల్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పైకి పొంగినా కూడా ఆ కుక్కర్ మూతకి అనేది మనకి పప్పు అనేది అంటుకుని ఉంటుందండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము. ఇలా విజిల్ పెట్టేసుకున్నాక నేను మొత్తం విజిల్ అన్నీ అయిపోయి చూపిస్తున్నాను మీకు. మూతకు అనేది అస్సలు ఎక్కడ అంటలేదండి, టిష్యూ పేపర్కే మొత్తం అంతా అంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా పెద్ద బ్యాంగిల్స్. ఇలా స్టోన్స్ ఉన్న వల్ల మన చేతికి అనేది చాలా నొప్పి పుడుతుంది వేసుకున్నప్పుడు. అలాంటి నొప్పి లేకుండా ఈజీగా వేసుకోవాలంటే ఈ టిప్స్ అనేది పాటించండి. ఈ విధంగా ఒక కవర్ పెట్టుకుని బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే మన చేతికి అనేది ఏ గీత పడకుండా ఈజీగా కూడా వెళ్ళిపోతుందండి. ఇవి కొంచెం టైట్గా ఉన్న వల్ల నాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి. అలాంటిది ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి. నాకైతే చాలా యూజ్ అయింది. మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ అని షేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సాక్స్ ఒకటి తీసుకున్నాను. సాక్స్ అనేది చేతులకి వేసుకున్నానండి. వేసుకుని ఇలాగా ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది వేసుకోవడం వల్ల ఈజీగా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మనకి నొప్పి అనేది పట్టుకుని ఉంటుందండి. ఇలాగా వేసుకున్నాం కదా, వాటిని కూడా ఈ విధంగా సాక్స్ వేసేసుకుని క్లోజ్ చేసేసుకుని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడికన్నా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇలాగా క్లోజ్ చేసుకున్నట్టుకు వెళ్ళొచ్చు. ఈ విధంగానే మీరు గాజులు ఉంటాయి కదా, వీటిని కూడా ఇలా స్టోర్ చేసుకున్నట్టుకోవడం వల్ల పగలకుండా ఉంటాయండి. ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే మురికి అనేది చాలా త్వరగా అనేది వదిలిపోతుందండి. నేను మీ ఎదురుగుండానే చేసి చూపిస్తున్నాను. ఆ ట్యాబ్లెట్లతోటి మనం ఎలా వాష్ చేసుకోవాలని, ఏ విధంగా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా త్వరగా అనేది మురికి అనేది వదిలిపోతుంది. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది తీసుకున్నానండి. ఇలాగా వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది అందులో వేసుకోవాలి. ఇలా ఏరియాలో 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నానండి మీకు చూపించడానికి అనేది. ఇలాగా మొత్తం 10 రూపీస్ ప్యాకెట్ అంతా అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక అందులోకి నేను కంఫర్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నేను కంఫర్ట్ కూడా చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఎక్స్పైరీ డేట్ అయినా కంఫర్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా కంఫర్ట్ కూడా వేసుకుంటాయి పాడేయకుండా. ఇలా యూజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇలా ఎక్స్పైరీ డేట్ అయిన ట్యాబ్లెట్ తీసుకున్నాను. అందులో నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకున్నాను కదండి, అందులోకి వేసుకుంటున్నాను కొన్ని ట్యాబ్లెట్లు అనేది. ఇలాగా మీరు అందులోని వేసుకోవాలని లేదండి, బట్టల్లోనైనా వేసుకోవచ్చు. నేను చూడండి కొన్ని అందులో వేసుకుంటున్నాను, కొన్ని బట్టల మీద వేసేసుకుంటున్నాను. అలా వేసుకున్నాను. మీరు వాషిన అవసరం లేకుండా ఇలా వేసుకుంటే మనకి బట్టల మురికి అనేది కూడా తరుగు వదిలిపోతుంది. చూడండి ఇలా వేసుకున్నాను కదా. ఇప్పుడు డోర్ అనేది క్లోజ్ చేసుకుందాము. స్టార్ట్ కొట్టేసి రన్నింగ్ అనేది మొదలెడతామండి. వాటర్ అనేది తీసుకుంటుంది. మీరే చూస్తారు కదా, వాటర్ అనేది జాయిగా తీసుకోవడం స్టార్ట్ చేసిందండి. ఇలాగ మన వాషింగ్ మిషన్లో అనేది వేసుకుని చేసుకుంటే చాలా ఇదిగా బట్టలు అనేది మురికి అనేది వదిలిపోతుందండి. ఈ విధంగా చేసుకున్నాక మనం చూడండి బట్టలు అనేది అంత క్లియర్గా అనేది వచ్చినాయి. చూడండి కార్లర్ దగ్గర మరకలు కానీ ఏం గట్ల లేవండి. చాలా బాగా వాష్ అయిపోయినాయి. నేను ఆరిని బట్టలు కూడా చూపిస్తున్నాను మీకు. తర్వాత వచ్చేసి ఆ ట్యాబ్లెట్లతో అండి ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను నేను మీకు. ఇలాగా మనకి ఎక్స్పైరీ డేట్ ట్యాబ్లెట్లు ఇలా తీసుకుని అన్నీ మనం వాటర్లో వేసుకోవాలండి. ఇలాగా మొత్తం ట్యాబ్లెట్లు అన్నీ వాటర్లో వేసుకుందాం. మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా వాటర్లో వేసుకున్నాం కదా ట్యాబ్లెట్లు, అవి బాగా కరగనివ్వాలండి. చూడండి ఈ విధంగా కరిగిపోయినాయి కదా. ఇలా కరిగిన వాటిని ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. మన ఇంట్లో మొక్కలు అనేది పెంచుకుంటాం కదండి, అవి ఎక్కువ గ్రోత్ గట్రా రావాలంటే ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు అనేది వేయండి. చాలా బాగా గ్రోత్ అవుతాయి మొక్కలు అనేది. చాలా బాగా కూడా పువ్వులు గట్ట బాగా పూస్తాయండి. ఇలాగా నేను మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్క గట్ట వేస్తున్నానండి. ఇలాగా వేసుకుంటే బాగా గ్రోత్ అవుతాయి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇలాగా ఆ లోటు అనేది రీఫిల్ అయిపోయాక పాడేస్తుంటాం కదా, అలా పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాగ పైన ఉన్న క్యాప్ తీసుకుని అందులోకి హార్పిక్ అనేది వేసుకుని మళ్ళీ పైన క్యాప్ పెట్టేసుకుంటున్నాను.
ఈ విధంగా క్యాప్ గట్టిగా నొక్కి పెట్టుకుంటే క్లోజ్ అయిపోతుందండి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో మనకి ఎలా యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇందులో కొమోట్ అనేది ఉంటుంది కదండి, అందులోకి ఇలా వాటర్ వచ్చేది బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లోకి ఇది వేసేసుకుని పెట్టుకుంటే మనకి సైడ్స్ అంతా గారు పెట్టేసినట్టు అయిపోతుంది కదా, అలా కూడా అవ్వదండి. మనం ఫ్రెష్ నొక్కున్నప్పుడల్లా మనకి కొమోట్లోకి వస్తూ ఉంటుంది వాటర్, దానివల్ల కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. చాలా నీట్గా అనేది ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో ఇలాగా స్క్రబ్బర్ అంటుంది కదండి, స్క్రబ్బర్ తీసుకోవాలి. నేను ఒక బట్టల కిప్ అనేది కూడా తీసుకున్నాను. ఇలా స్క్రబ్బర్ అనేది ఇలాగా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ 2 పీసెస్ కింద అనేది కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకుందని ఎలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఆ బట్టల కిప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక రబ్బర్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలాగా స్వీట్ బాక్స్లో వచ్చి రబ్బర్ ఉంటుంది కదండి, అది వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని ఒక 2 ఫోల్డ్ తిప్పుకొని పెట్టుకుంటే స్ట్రాంగ్ అనేది ఉంటుందండి, ఊడిపోకుండా. ఈ విధంగా వేసేసుకున్నాం కదా, చూడండి. ఈ విధంగా రెండో సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలండి. చూడండి, 2 సైడ్లు కూడా వేసుకున్నాం కదా. ఇది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? మన చాకులు అయినా ఇలా సిజర్స్ అయినా క్లీన్ చేస్తుంటాము. అలా క్లీన్ చేసినప్పుడు మన చేతులు అనేవి గీసిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలాగా చూపించే విధంగా ఇలాగా ఒక బట్టలకి పెట్టుకుని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి లైఫ్లో క్లీన్ చేసినప్పుడు మనకి తగుతాయని భయం అనేది ఉంటుంది కదండి, అలాంటి భయం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన విండోస్ దగ్గర మన గ్రిల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని కూడా ఈజీగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇలాగా ఒక ప్రమిద అనేది తీసుకుని దానికి కొంచెం అంతా వ్యాజ్లిన్ అనేది అంటించుకుంటున్నానండి. ఇలాగా కొంచెం ఎక్కువనే అంటించుకోండి. ఈ విధంగా కొంచెం ఎక్కువ అనేది వ్యాజ్లిన్ అంటించుకున్నాను. ఇలా అంటించుకున్నాక నేను ఒత్తి అనేది తీసుకున్నానండి. ఆయిల్లో ముంచి తీసుకుని దాంట్లో పెట్టుకుంటున్నానండి. పెట్టుకుని మనం ఒత్తి అనేది వెలిగించుకుంటే ఎక్కువసేపు అనేది వెలుగుతుందండి. ఆయిల్ వేసిన అవసరం లేదు, కింద వ్యాజ్లిన్ పాకం వల్లం కదా, దానివల్ల మనకు ఒత్తి అనేది ఎక్కువ టైం అనేది వెళ్ళడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ తీసుకున్నానండి. తీసుకుని అందులోకి విమ్ జెల్ అనేది వేసుకుంటున్నాను. ఒక స్పూన్ దాకా విమ్ జెల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి. ఇలాగా ఒక 2 స్పూన్లు వెనిగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, దాంట్లోకి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక దాంట్లోకి కొంచెం అంతా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఇలా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ పెట్టుకుని బాగా అన్నిటిని వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలండి. ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను, అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. చూస్తున్నా కదా, ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఒక 2 మినిట్స్ దాకా అలాగే అందులో పెట్టేసేయాలండి. ఇలా 2 మినిట్స్ పెట్టేసే వల్ల మొత్తం అంతా పేపర్ అనేది ఉంది కదా, ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. మన ఇంట్లోని నాన్ వెజ్ అనేది ఉంటుంటుంది కదా, అది స్మెల్ వచ్చేసి అస్సలు స్మెల్ అనేది పోకుండా ఉంటుంది కదా, ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి. మీరు స్క్రబ్బర్ కూడా పెట్టిన అవసరం లేదు. ఇలాగా న్యూస్ పేపర్ తోటి క్లీన్ చేసేస్తే స్మెల్ అనేది ఉండదండి. చాలా నీట్గా అనేది కూడా క్లీన్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ నేను క్లీన్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతే స్క్రబ్బర్ కూడా పెట్టిన అవసరం లేదండి, అంత నీట్గా క్లీన్ అవుతాయి. ఇలాగా నేను నాన్ వెజ్ అన్నీ వండుకునే అన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి, అంత నీట్గా క్లీన్ అయిపోయిందో, అసలు స్మెల్లే లేదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి సింక్ అనేది ఈ విధంగా ఉంది. ఇది కూడా ఎలా క్లీన్ చేసుకో చూపిస్తాను. అదే లిక్విడ్ తోటి న్యూస్ పేపర్ వేసి క్లీన్ చేసేస్తానండి. వాటర్ మార్కులు కానీ ఏది ఉండదండి, జిడ్డు ఉండదు, వాటర్ మార్కులు ఉండవు. అస్సలు చాలా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మీరు స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా కూడా అంత నీట్గా అవ్వదేమో అండి, అంత బాగా క్లీన్ అవుతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి వాటర్తో క్లీన్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీకే రిజల్ట్ అనేది ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది తెలుస్తుంది మీకు. ఈ విధంగా వాటర్ వేసుకుని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. సింక్ అనేది చాలా నీట్గా క్లీన్ అయింది కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది మీకు బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో కొనేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.